వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్నే. ఈరోజు నేను చాలా ఈజీ టేస్టీగా కేవలం నూనె శనగపిండితోనే చాలా ఈజీగా అలాగే చాలా స్మూత్గా ఉండే మైసూర్ పాక్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. అది నెయ్యి మైసూర్ పాక్ అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి ఎలా చేశానో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, నెయ్యి మైసూర్ పాక్ చేసినంత స్మూత్గా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ బేసిన్ అనేది శనగపిండి అనేది 1/2 kg తీసుకున్నాను, అంటే 500 grams 1/2 kg తీసుకుని దీన్ని బాగా ఇలా జల్లించుకోవాలి. ఎక్కడ ఉంటలు లేకుండా బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇలా మందపట్టి పాన్ తీసుకోండి, లేకపోతే నాన్ స్టిక్ పాన్ అన్న తీసుకోండి. పల్సది అయితే అడుగంటుకుపోతుంది. సో ఇలా మందపాటిది 500 grams అంటే 1/2 kg శనగపిండికి 3/4 kg చక్కెర తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఒక 50 grams అంటే 800 grams అలా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3/4 kg చక్కెర తీసుకున్నాను. చక్కెర తీసుకొని దీంట్లోకి ఒక 1/2 glass అంతా నీళ్ళు పోసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. సో ఇప్పుడు నేను 1/2 glass అంత నీళ్ళు తీసుకొని దీంట్లో పోసేసి స్టవ్ పైన పెట్టాలి. అది చక్కెర కరిగేదాకా మనం దాన్ని పెట్టాలి. ఇంత లోపల ఇంకొక బర్నర్ పైన మనం ఒక 1/2 kg, చూడండి ఎక్కడ నెయ్యి వేయలేదు, నూనె వేసాను. ఇక్కడ ఒక 1/2 లీటర్ అంత నూనె తీసుకొని నూనె కూడా వేడి పెట్టి చక్కెర ఇలా కరిగేదాకా తిప్పుతుండాలి. నూనె అనేది సిమ్లో పెట్టేసేయండి, వేడిగా ఉండాలి లాస్ట్ వరకు. సో సిమ్లో పెట్టేస్తే నూనె వేడైపోతుంది. ఇలా చక్కెర కరిగే లోపల ఒక ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి అంతా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి. మైసూర్ పాక్ అనేది చాలా ఈజీగా మనకు తీసేటప్పుడు వచ్చేస్తుంది. కింద ఒకటే కాదు, సైడ్స్ కూడా, బేస్ ఒకటే కాదు, సైడ్స్కి కూడా ఇలా రాసుకుంటే సైడ్స్కి కూడా అంటుకోదు. సో ఇలా సైడ్స్ కూడా నెయ్యి వేసుకుంటే మనం తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి చక్కెర కరిగింది, పాకం అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మనం శనగపిండి వేయాలి. చక్కెర పాకానికి ఎలా ఉండాలంటే ఈ స్ట్రింగ్ ఇలా పాకం చూడండి, ఇలా స్ట్రింగ్ వస్తుంది చూడండి, దాన్ని బట్టి ఉంటే ఇప్పుడు కరెక్ట్ మనకి శనగపిండి వేసుకోవచ్చు. ఆ ఒక స్ట్రింగ్ తీగ అనేది ఒకటి ఇట్లా వస్తే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు శనగపిండి అనేది దీంట్లోకి వేస్తున్నాం. 1/2 kg శనగపిండి తీసుకున్నాం కదండి, దీంట్లోకి వేసుకోవాలి. సో ఒకరితో అవుతూ ఇంకొకరు హెల్ప్ తీసుకొని శనగపిండి అనేది వేసుకోండి. కంటిన్యూస్గా ఇలా తిప్పుతుండాలి. దీనికి కొంచెం పేషెన్స్తో చేసుకోవాలండి, ఎందుకంటే లాస్ట్ వరకు మనం ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి. సో ఎక్కడ కొంచెం స్టిర్ చేస్తే అడుగంటుకుపోతుంది. ఈ పిండి అనేది ఆ చక్కెరలో బాగా మిక్స్ అయిపోవాలి. అలాగే మిక్స్ అయిపోయే వరకు మనం సైడ్స్ అంతా క్లీన్ చేసుకుంటూ అలా. సో చూడండి ఇలా మనకంతా మిక్స్ అయిపోయింది కదా శనగపిండి అంతా చక్కెరలో. ఇప్పుడు మనం నూనె కాగబెట్టుకున్నాం కదండి, ఆ నూనె అనేది దీంట్లో కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. చూడండి నూనె కాగింది కదా, మనం కంటిన్యూస్గా పెడతానే సిమ్లో పెట్టాము. ఇప్పుడు ఆ నూనె ఫస్ట్ ఒక్కొక్క గంటి వేసుకోవాలి. ఫస్ట్ వేసి ఈ నురుగంతా ఆరే వరకు వేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నురుగంతా పోయింది కదండి, మరి ఇంకొకసారి వేసుకోవాలి ఆయిల్ అనేది. సో ఇలా ఎప్పుడు వేసుకోవాలో ఆయిల్ అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నురుగంతా ఉంది కదా, కొంచెం బబుల్స్ లాగా, ఆ బబుల్స్ అన్ని పోయే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. తర్వాత మరీ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా బబుల్స్ పోయి మరీ యాడ్ చేసాం. సో ఈ మెథడ్లో మీరు కంటిన్యూస్ నూనె అంతా అయిపోయే వరకు, అలాగే ఈ శనగపిండి అంతా సైడ్స్ అంతా వదలాలి. చూడండి ఇలా సైడ్స్ అంతా వదిలేసింది. అప్పటి వరకు మనకు ఇలా తిప్పుతూనే ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటూ, ఇంకా కొంచెం ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ చూడండి ఎంత నీట్గా సైడ్స్ అంతా వదిలేసిందో. అప్పుడు దాకా మనం వేసుకొని ఇంకా మిగిలినవన్నీ ఇలా కొంచెం ఉంది కదండి, ఆ కొంచెం నూనె కూడా దీంట్లోకి వేసుకొని మనం ఇప్పుడు అప్పుడే కొంచెం బాగా సైడ్స్ అంతా వదిలి ఆయిల్ కూడా మనకి సైడ్స్ అంతా కనిపిస్తుంది చూడండి. దాన్ని బట్టి తెలుస్తుంది మైసూర్ పాక్ అంతా బాగా కన్సిస్టెన్సీ వరకు వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని. ఇప్పుడు జాగ్రత్తగా బట్ట తీసుకొని దీన్ని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి, మందపడి గిన్నె కాబట్టి కాలుతుంది. సో ఇది కొంచెం ఆరాక దీన్ని మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజ్ పీసెస్గా ఈ షేప్లో కావాలో కట్ చేసుకోండి. కొంచెం ఆరాక కట్ చేసుకోండి, ఫస్టే కట్ చేసుకుంటే అంటుకుపోతాయి. సో ఇలా అంతా కట్ చేసుకున్నాక ఒక న్యూస్ పేపర్ పైన వేస్తే అంతా నీట్గా వచ్చేస్తుందండి. మనం ఆయిల్ అంటించేసాం కదా, నీట్గా వచ్చేస్తుంది. చూడండి
ఎంతో టేస్టీగా ఉండే ఈ మైసూర్ పాక్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కేవలం 2-3 ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చండి. మీరు కూడా అంతే స్మూత్గా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. నెయ్యి మైసూర్ పాక్ ఏమాత్రం తీసిపోదండి. బాగా కరెక్ట్ ప్రొసీజర్లో చేస్తే